ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 4. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 21 మరియు 22 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 14వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని మహిమతో కూడిన మంచు మీ పైన కుమ్మరించబడునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? ఆయన మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన ఎప్పుడూ మీ చేయి విడిచిపెట్టాడు. ఆయన మిమ్మలను తలంచుకుంటున్నాడు. ఆయన యొక్క జ్ఞాపకంలో మీరు ఎల్లప్పుడూ ఉన్నారు. చాలాసార్లు అపవాది దేవుని మీద సనుగులతో కూడిన మాటలు మీ నోటి గుండా వచ్చేటట్టుగా వాడు ఒత్తిడి చేస్తాడు, ప్రేరేపిస్తాడు, శాయశక్తులుగా వాడు ప్రయత్నిస్తాడు. దేవుడిని విడిచిపెట్టాడు, దేవుణ్ణి అడగడం ఇక వ్యర్థం, ఇన్నాళ్ళు కనిపెడుతున్నావు, నీకేం జరిగించాడు ఆయన? పలాని వాళ్ళు చూడు, ఏ ప్రార్థనకు వెళ్ళరు, ఏ ఉపవాసాలు చేయరు, ఏ స్తుతులు దేవునికి అర్పించరు, కానీ వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. కానీ మీరు ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలుంటారు, మందిరానికి క్రమం తప్పకుండా వెళతారు, కానీ మీరు జీవితంలో ఏం పొందుకున్నారు? అన్ని కష్టాలే కదా, అన్ని నష్టాలే కదా. అందుకే ప్రభువుని మీరు ఎప్పుడు తలంచుకోవద్దు. ఆయన్ని మర్చిపోండి, వదిలేసేయండి అనే ఒక ఆలోచనలు మీ హృదయంలో వాడు పెడతాడు. అది సాతానుని యొక్క మాయ. ఎప్పుడు కూడా ఆ మాటలు మీరు వినకూడదు. దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఆయన మనల్ని తలంచుకొనుచున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుస్తుందా? వారైనా మరుస్తారు. నేను నిన్ను మరువను అని ప్రభు వాగ్దానం చేశారు. అటువంటి నమ్మదగిన ప్రభు నిన్ను ఎలా మరుస్తాడు? నిన్ను ఎలా విడిచిపెడతాడు? ఎన్నడూ కూడా సనుగులకి స్థానం ఇవ్వకండి. ప్రభుని మహిమపరచండి. ప్రభుని మహిమపరిస్తే మీ జీవితంలో ఆనందపు నదులు ప్రవహిస్తాయి, తోములు విప్పబడతాయి, అధికమైన కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దరబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈ చివరి మాట మీరు గమనించండి. దేవుడు అననీయతో మాట్లాడుతున్నారు సౌలు గురించి, అనగా మనం ఎరిగిన పౌలు గురించి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు మారిన తొలి దినాలు, తొలి గడియలు, ఏదో దేవుని పిల్లల్ని నరికి పడేద్దాం, బంధించి తీసుకురొద్దాం, చెరసాల్లో వేసేద్దాం అనుకొని అర్థం లేని ఆవేశంతో, కోపంతో ఆ దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. ప్రభు చేత పట్టబడ్డాడు. అతడు అన్నపానీయం లేక 3 దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఆ దమస్కు పట్టణంలో అననీయ అనే శిష్యుణ్ణి ప్రభువారు దర్శించి, తార్సువాడైన సౌలు కొరకు నువ్వు విచారించు,
అతని దగ్గరికి వెళ్ళు, నువ్వు అతనికి ప్రార్థన చెయ్యి, నేను నీతో ఏమి చెబుతానో ఆ మాటలు అతనికి చెప్పు అని ప్రభు అననీయని సౌలు దగ్గరికి పంపిస్తున్నాడు. వాస్తవానికి సౌలు ఒక సింహం, నిజానికి అననీయ ఒక సింహం దగ్గరికి వెళ్తున్నాడు భయపడుతూనే. కానీ ప్రభు అతన్ని బలపరిచారు. ప్రభు అతన్ని బలపరిచి పంపించి సౌలు దగ్గరికి వెళ్తున్న తరుణంలో ఆ సౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అవును పిల్లారా, ఆయన విశ్వాస జీవితం ప్రార్థనతో ప్రారంభమైంది. ఆయన పరిచర్య ప్రార్థనతో ప్రారంభమైంది. అతడు దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. వాటన్నిటికీ పునాది ప్రార్థనే. అతని పరిచర్య కానీ, అతని జీవితం కానీ, అతని విశ్వాసం కానీ ప్రార్థనతో ప్రారంభం కావటం ఎంత ఆశీర్వాదకరం. అలా ప్రార్థనతో ప్రారంభమైన ఆయన జీవితం మరెన్నడూ కూడా తన జీవితంలో ప్రార్థన లేకుండా పోలేదు. ప్రార్థన ఆయన జీవితాన్ని ఆక్రమించింది. ప్రార్థన ఆయన జీవితంలో చోటు చేసుకుంది. ప్రార్థన అతని జీవితంలో ఒక భాగముగా మార్చబడింది. ఈరోజు నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు చీకటిలో నడుస్తున్న ఆ చీకటి వెలుగు ఫలాలు నీకు తీసుకొస్తుంది. నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే ఇరుకులో గుండా నువ్వు వెళ్తున్నా ఆ ఇరుకు కాస్త విశాలంగా మార్చబడుతుంది. నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే నీ శత్రువులు 7 త్రోవల గుండా వాళ్ళు చెల్లాచెదరై పారిపోతారు. నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే నీ తల పైకెత్తబడుతుంది. నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే నీ యుద్ధాలు దేవుడే జరిగిస్తాడు. నీ జీవితంలో ఈ ప్రార్థనను ఒక భాగముగా చేసుకో. ఏదో కష్టం, నష్టం, కన్నీరు, శోధన ఇవన్నీ వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారికి, ఈ పాస్టరమ్మ గారికి ఫోన్లు చేసి నా కోసం ప్రార్థన చేయండి అని పదే పదే మీరు అడగవలసిన అవసరం లేదు. మీ శక్తికి మించింది ఏదైనా మీరు ఎదుర్కొంటే అలాంటప్పుడు దైవ సేవకుల ప్రార్థన సహాయం కోరుకోండి. మీ యొక్క సహవాసి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయం కోరుకోండి. కానీ చిన్నదానికి లేకపోతే లెక్కించబడని ఆ సమస్యలకు మీరు బెంబెలెత్తిపోయి వీరి సహాయం కోరుకొని మీరు ఒక బలహీనమైన విశ్వాసులుగా ఉండవద్దని మనవి చేస్తున్నాను. మీరు ప్రార్థించండి, ప్రార్థనతో ఎదుర్కోండి, అద్భుతమైన కార్యాలు మీరు అనుభవిస్తారు. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాల వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడుచున్నావు. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. ప్రార్థన అభిషేకం దయచేయండి. మా జీవితం, మా దినములు ప్రార్థనతో నింపబడునుగాక. ప్రార్థన ఆత్మతో నింపబడి మేము అనేకులకు ప్రభావితముగాను మీకు మహిమకరముగాను ఉండినట్లుగా మాకు మీ అభిషేకాన్ని, మీ కృపను దయచేయండి. మా ప్రియులను ఈ శుభదినమున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.